మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఏ రాశుల వారికి ఏ వ్యాపారాలు లేదా ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా. ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏది జరుగుతోంది, దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని 40 సంవత్సరాలప్పుడు 45 సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆనాటికి వివాహం అయిపోతుంది, పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి 0తో ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు. అటువంటప్పుడు మళ్ళీ 0తో ప్రారంభమవుతుంది. అకి ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే. ఎందుకంటే భార్య, పిల్లలు, ఇంటి అద్దెలు, పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి. ప్రతిదీ ఖర్చే కదండి. అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులను తట్టుకోవటం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసి వస్తే మంచిదే, వెరీ గుడ్, సంతోషం, శోభం. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంటితో మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు, మీ మీద ఆధారపడినటువంటి భార్య, పిల్లలు, ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అందుచేత సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. దానికోసమే ఏ రాశుల వారికి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తూ ఉండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనం తెలుసు. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము ధనురాశి వారికి ఏ వ్యాపారాలు అనుకూలిస్తాయి, లేదు ఏ ఉద్యోగాలు రాణింపిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ధనురాశి వారికి ధనురాశికి అధిపతి గురువు. అంచేత ఆయన ప్రభావం చేసే ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. వీళ్ళు ఎక్కువగా కౌన్సిలర్స్ గాను, అడ్వైజరీ అంటే సలహాలు ఇచ్చేటటువంటి వారు గాను, ఎవరో మినిస్టర్ గారు ఉన్నారో ఆయనకు ఒక అడ్వైజర్ ఉంటాడు, అలాంటి అడ్వైజరీ ఇచ్చేటటువంటి గాను, లేదా మినిస్టర్ గాను, లేదా పురోహితులు. మొత్తం గురువు అంటే మరి 100కి 100 పాళ్ళు శుభగ్రహం, అందరి యొక్క క్షేమాన్ని కోరేటటువంటి వాడు. కాబట్టి పురోహితుల్లో కూడా చాలామంది ధనురాశి వారే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ధనురాశి వారు పురోహితులుగా రాణించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే టీచర్ అనేటటువంటి వాడు మరి పిల్లల యొక్క భవిష్యత్తు అంతా కూడా బాగా చక్కగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆ విధంగా టీచర్స్ గాను, పబ్లిషర్స్ పుస్తకాలు ముద్రిస్తూ ఉంటారు. తద్వారా ఒకే ఒక వ్యక్తి రాసినటువంటి ఒక పుస్తకం ఉందండి, దాన్ని పబ్లిష్ చేయడం ద్వారా అది కాపీలు ఎన్నైతే కొన్ని 1000 చేస్తారు, కొంతమంది 10,000 చేస్తూ ఉంటారు. ఆ విధంగా తద్వారా ఆ ఒక్క మనిషి రాసినటువంటి ఆ విషయాన్ని వేల మందికి చేర్చేటువంటి అవకాశం ఈ పబ్లిషర్స్కి ఉంటూ ఉంటుంది. ఆ విధంగా పబ్లిషర్స్గా కానీ రైటర్స్ వాళ్ళే పుస్తకాలు రాసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు.
అలాగే ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిష్యులు, ఈ జ్యోతిష్యులు కూడా ఖచ్చితంగా గురువు యొక్క బుధుడు యొక్క అనుగ్రహం లేనిదే జ్యోతిష్యులు అవడం అనేది చాలా అసాధ్యమైనటువంటి, చాలా కష్టమైనటువంటి విషయం. ఈ విధంగా మనకి ఫిలాసఫర్స్ అంటే వీళ్ళలో ఎక్కువగా చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విషయ పరిజ్ఞానం ఎక్కువ అవడం ద్వారా ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో గెలిపోతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన స్వామీజీలు చాలామంది ఉన్నారు చూడండి. అంటే అందులో మీరు డూప్లికేట్ తీసుకోవద్దండి. ఒరిజినల్ స్వామీజీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విషయ పరిజ్ఞానం ఎక్కువడం ద్వారా వాట్ ఈజ్ వాట్, ఏది న్యాయము ఏది అన్యాయం అన్నీ తెలిసిన మీదట ఖచ్చితంగా ఎవరైనా సరే ఫిలాసఫర్గానే మారుతారు. దానికి వేషం వేసుకుని ఏదో జీవడం కోసం ఉత్తరపోషణార్థం వేషం వేసేవాడు ఎప్పటికీ ఫిలాసఫర్ కాలేడు. కాబట్టి విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఇంకా 60 దాటిన తర్వాత అతని యొక్క ఆలోచనలో గ్రాడ్యువల్గా మార్పులు వచ్చేసి అతను ఒక ఫిలాసఫర్ అంటే ఒక ఆధ్యాత్మిక వైపు దృష్టి మళ్ళీపోతూ ఉంటుంది. ఇంకన్నిటిని కూడా విడిచిపెట్టుకుంటూ ఆధ్యాత్మికానికే ప్రథమ తాంబూలం ఇచ్చుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా పురోహితులు గాను, స్వామీజీలు గాను, రైటర్స్ గాను, జ్యోతిష్యులు గాను ఇవన్నీ గురు ప్రభావం వల్ల వస్తూ ఉంటాయండి. అంచేత ఈ ధనురాశి వారు వెళ్ళేటప్పుడు అంటే సంపాదనకి దిగేటప్పుడు మీకు ఉన్నటువంటి అర్హతల విద్యార్హతలు కానివ్వండి, టెక్నికల్ అయితే టెక్నికల్, ఇటువంటివన్నీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్స్ మీద మీ యొక్క అర్హతల మీద ఆధారపడి ఉంటుంది. దానికి తగినటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే మీరు చక్కగా మీరు వృత్తిలో బాగా రాణిస్తారు. వృత్తిలో రాణిస్తే జీవితంలో కూడా రాణిస్తారు. అంతే కదండి. మరి ఇప్పుడు వృత్తిలో రాణిస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుంటావు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖమైనటువంటి మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చక్కటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. శుభం భూయాత్. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము మకర రాశి వారికి ఏ ఉద్యోగాలు అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, లేదు ఏ వ్యాపారాలు అయితే అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, వారు ఎందులో రాణిస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనము సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటే అంటే సంపాదన ప్రారంభం చేయాలి అనుకునేటటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకుని అందులో ప్రవేశించినట్టయితే అన్నీ మనకు తెలియాలని లేదు. వారి కోసమే ఇప్పుడు తెలియనటువంటి వారి కోసమే మనం తెలియజేస్తున్నాం. మనకి వెనకాల మంచి గైడెన్స్ ఇచ్చేటటువంటి వారు కూడా ఉండాలి. కాకపోతే మన తల్లిదండ్రులు ఏ వ్యవసాయదారులు అనుకోండి, ఈ విషయాల్లో వారికి పరిచయం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువుల ద్వారాను మీ మిత్రుల ద్వారాను విషయం తెలుసుకుని ఆయా రంగాల్లో మీ యొక్క ఆసక్తిని బట్టి మీకున్నటువంటి అర్హతలను బట్టి మీరు ఆయా వృత్తుల్లో కనుక చేరినట్లయితే మీకు ఉద్యోగంలో మంచి రాణింపు వస్తుంది. తద్వారా జీవితంలో కూడా మంచి రాణింపు వస్తుందండి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మకర రాశి వారి గురించి మనం తెలియజేసుకుందాం. ఈ మకర రాశి అనేటటువంటి ఈ రాశి చాలా పవర్ఫుల్ అండి. ఈ రాశి వారు అందరూ కూడా చాలా పవర్ఫుల్. అంటే కొన్ని మరి మునీశ్వరులు అందరూ ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ రాశుల వారికి చాలా వరకు ఆ లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి మనకి. ఈ మకరం వాళ్ళకి కొంచెము ఒక పిసరం లేజినెస్ ఉంటుందండి, కొంచెం బద్ధకం ఉంటుంది. కానీ లేచాడో పట్టుకున్నారో వదలరండి వాళ్ళు. మనకి మకరం గురించి గజేంద్ర మోక్షం తెలుసు కదండి మీకు, అది వినే ఉంటారుగా మీరందరూ. ఏనుగుని పట్టుకుంటాడు, ఏనుగు కూడా దానివల్ల కాదు ఇంకా పట్టుకుంటే దాని నుంచి విడిపించుకోవటం. ఆ విధంగా మీరు కొంచెం టైం తీసుకున్నప్పటికీ మంచి గట్టి పట్టేస్తారు. పట్టుకుంటే వదలడం అనేది చాలా రేర్. ఆ విధంగా వీరి యొక్క మనస్తత్వం మకరం అనేటటువంటి ఒక లక్షణం ఆ విధంగా ఉంటుంది. వీరు చాలా పవర్ఫుల్
ఆ, మనుషులండి వీళ్ళు ఎక్కువగా సముద్రపు ఉత్పత్తులు అంటే చేపలు, రొయ్యలు, పీతలు ఇట్లాంటివి ఏవేవో ఉంటాయండి. ఇంకా మరి నాకంత పూర్తిగా తెలియదు. అటువంటి వ్యాపారం అంటే చెరువులు పెంచడం కావచ్చు, లేదా వారి దగ్గర కొన్ని వీళ్ళకి అమ్మడం కావచ్చు, పబ్లిక్కి అమ్మడం కావచ్చు, హోల్సేల్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ విషయాల్లో కానీ, అలాగే వాటర్ అంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారం, నీరుకి సంబంధించి అంటే బోర్వెల్ దింపడం కావచ్చు, లేదా నూతులు తవ్వడం కావచ్చు, లేదా మినరల్ వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం కావచ్చు, ఏదో మినరల్ వాటర్ ఎవరో తయారు చేస్తే దాన్ని తీసుకెళ్ళి షాపులు వేసి ఈయనేమో హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా అమ్ముకోవడం కావచ్చు. మొత్తం మీద లేదా పొలాలకి సమ్మర్లో వచ్చింది మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని మనకి వాటర్ కొన్ని ట్రాక్టర్స్లో తీసుకొచ్చి వాటికి పోస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా కావచ్చు. ఏదైనా మొత్తం మీద వీరు నీటికి సంబంధించినటువంటి వ్యాపారంలో మంచిగా రాణిస్తూ ఉంటారు. అలాగే హార్బర్స్ అంటే మనకి తెలుసు కదండి, పడవలో షిప్లు అన్నీ ఆగుతూ ఉంటాయి కదా, వాటిని హార్బర్ అంటూ ఉంటారు. వాడర్ ఏవో అంటాం హార్బర్. అందులో ఉద్యోగం కావచ్చు, పెద్ద రకరకాల ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి, చిన్న పెద్ద అనేటటువంటి ఈ హార్బర్స్లో అక్కడ ఉండొచ్చు. అక్కడ కాంట్రాక్టులు చేయవచ్చు. ఇవన్నీ కూడా హార్బర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు. ఈ వేటల్లో కూడా వాళ్ళు మంచి రాణించే అవకాశం ఉంది. అలాగే ఈ మొసలు అనేటువంటిది కూడా చెప్పుకున్నాం కదా, మొసలు అనేది బయట కుక్క చేత భంగపడను. అంచేత దానికి నీటిలోనే బలం కాబట్టి వీరు నీటికి సంబంధించినటువంటివి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటివి. అలాగే సైంటిస్టులు కావచ్చు, అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే చిన్న ఇండస్ట్రీస్, అంటే పెద్దవి కాకుండా ఇళ్లలోనే, అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు, కొంచెం తక్కువ పెట్టుబడితో చిన్న ఇండస్ట్రీస్ పెడతారు, కానీ లాభాలు మస్తుగానే ఉంటాయి, అందులో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ విధమైనటువంటి కావచ్చు. ఈ వ్యాపారాలలో ఈ మకర రాశి వారు చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అందులో బాగా రాణిస్తారు, తద్వారా ఆదాయంలో రాణిస్తారు, తద్వారా జీవితం అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటికి ఎప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక సంపాదనకి ప్రారంభించే ముందే తగిన నిర్ణయం తీసుకోవాలి. తనకి అన్నీ తెలియాలని లేదు, తెలుసున్న వారి దగ్గర సలహా తీసుకుని దానిలో ప్రవేశించినట్టయితే చక్కగా జీవితంలో పైకి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఈ చెప్పినటువంటి ఈ ఋషీశ్వరులు ఎవరు కూడా ప్రతి వారు ఒక సైంటిస్టు, వారు చక్కటి విషయాలు మనకు తెలియజేశారు. ఆ విధంగా ఫాలో అయితే చాలా మంచిది. ఏవో కొత్తవి ఆనాడు చెప్పనటువంటివి ఈనాడు కొత్త వచ్చాయి. వాటి గురించి అయితే ఇందులో మనకు ప్రస్తావన లేదు. కానీ మునీశ్వరులు చెప్పినటువంటి వాటిల్లో తక్కువ అని చెప్పలేము. ఆనాటికి లేనటువంటివి ఈనాడు కొత్తగా వచ్చినటువంటివి. దాని చేత మునీశ్వరులు చెప్పినటువంటివి కూడా చాలా ఏ ఒక్కటి కూడా తీసేదగ్గవు కాదు. వాటిని మనం ఫాలో అవడం ద్వారా జీవితంలో చాలా ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.